అన్న ఇంకో ఇద్దరు నెక్కించన్న బండి మీద ఖాళీ ఉంటే. మనం ఇప్పుడు ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నాం. ఈ ట్రైన్ చూడండి, రోడ్డు పక్కనే ఈ వ్యూ అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మన సెకండ్ లాంగ్ ట్రిప్లో ఈరోజు మనం తిరుపతి నుంచి రామేశ్వరం అయితే వెళ్తూ ఉన్నాం. నిన్న లాస్ట్ వీడియోలో మనం గుంటూరు నుంచి తిరుపతి వరకు వీడియో అయితే చూసాం. ఇప్పుడు మనం తిరుపతి నుంచి రామేశ్వరం వీడియో చూద్దాం. నిన్న స్వామివారి దర్శనానికి మేము వెళ్ళేసరికి 7 అయింది. ఫ్రీ దర్శనం కాబట్టి చాలామంది జనాలు అయితే ఉన్నారు. మా దర్శనం పూర్తయ్యేసరికి తెల్లవారు 7 అయింది. అక్కడికి మళ్ళీ మన లాకర్ దగ్గరకు వచ్చి లాకర్ ఖాళీ చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము బయలుదేరేసరికి 9 అయింది. ఇక్కడ నుంచి మనం రామేశ్వరం వెళ్ళాలనుకుంటే సుమారు 650 కిలోమీటర్లు అయితే మనం జర్నీ చేయాలి. మధ్యలో మనం ఇబ్బంది పడకుండా ముందుగానే ఇక్కడ పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అవుదాం. పెట్రోల్ కొట్టించేసరికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎందువల్ల అంటే కొన్ని బంకులు అయితే మైలేజ్ ఎక్కువ వస్తున్నాయి, కొన్ని బంకుల్లో మైలేజ్ అయితే చాలా తక్కువ వస్తుంది. మరి ఇండియన్ ఆయిల్ బంక్ ఎలా ఉంటుందో మనం తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి మనం రామేశ్వరం వెళ్ళాలనుకుంటే మనం ఇప్పుడు 9 అయింది. కంటిన్యూగా మనం డ్రైవింగ్ చేస్తే నైట్ ఒక 11 or 12 కల్లా మనం చేరుకోగలం. మధ్యలో మనం భోజనం కాగాలి. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. మరి మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. మేమైతే నిన్న ప్లాన్ చేసింది ఒకటి, ఈరోజు అవుతుంది ఒకటి. ఎందువల్ల అంటే మేము ముందుగా అనుకున్నది దర్శనం అయ్యేసరికి 1-2 అవుతుంది. మనం కిందకి 5 గంటలకు స్టార్ట్ అయినా కొంచెం ఎండ రాకముందు మనం రామేశ్వరం అయితే వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ అనుకోకుండా దర్శనానికి 12 గంటలు అయితే పట్టింది. మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సుమారు ఒక 6 గంటల్లో ఫ్రీ దర్శనం అయితే అయిపోయింది. కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ టైం అయితే అయ్యింది. మనం ఇక్కడ ఉండిపోయి మళ్ళీ సాయంత్రం బయలుదేరిన నైట్ అంతా మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ తమిళనాడు మనం ఫస్ట్ టైం రావడం కాబట్టి మరి ఆ రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి మనం ముందుగానే ఎండ అయినా కొంచెం ఆగి వెళ్ళడం అయితే బెస్ట్. ఇప్పుడైతే మనం నగరంలో ఉన్నాం. ఈ ఊరు దాటిపోతే మొత్తం ఇంకా పూర్తిగా మనకి తమిళనాడు వెహికల్స్, తమిళనాడు లాంగ్వేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు గొప్ప సరదాగా ఉంటుంది, బైక్ జర్నీ అవి ఇవి అని ఆలోచిస్తాం. కానీ డ్రైవింగ్ చేసినప్పుడు ఈ ఎండలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే మనం ఒకటి స్టార్ట్ చేసాం కాబట్టి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఇలా జర్నీలు చాలా చేయాలి. అందుకోసమే మన సెకండ్ లాంగ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళాలనుకుంటే మనం రూట్ మ్యాప్ అయితే పక్కాగా ఉండాలి. ఎందువల్ల అంటే ఇక్కడ బోర్డులు అయితే అసలు లేవు. మనం ఈ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటేనే చాలా ఈజీగా అయితే వెళ్ళగలం. ఇక్కడ చాలామందికి తెలుగు అయితే వస్తుంది, కానీ ఎవరు అసలు మాట్లాడరు. మనకు ఆ మాత్రం కొంచెం హిందీ వస్తే మనం తప్పకుండా మేనేజ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం ఒక 300 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 350 కిలోమీటర్లు అయితే మనం జర్నీ చేయాలి. అసలు మేమైతే డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి రామేశ్వరమే అనుకున్నాం. ఈ మధ్యలో ఈ తిరుపతి, ఈ మధురై, కోయంబత్తూరు ఇవన్నీ దగ్గరే కదా అని యాడ్ చేసాం మధ్యలో. మనం శ్రీకాకుళం నుంచి గుంటూరు వచ్చినప్పుడు మొత్తం నేషనల్ హైవే కాబట్టి మనం చాలా స్పీడ్గా అయితే వచ్చేసాం. కానీ ఈ తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళే రూట్ అయితే దీనికి 2-3 రూట్లు అయితే ఉన్నాయి. మనకు దగ్గర రూట్ అయితే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది కాబట్టి మేము ఒక రూట్లో వెళ్తున్నాం. ఆ రూట్ అయితే అసలు నేషనల్ హైవే కాదు, మొత్తం ఒక పల్లెటూరులాగా ఉంది. కాబట్టి మనం చాలా స్లోగా వెళ్ళాలి. ఈ రోడ్లో చాలా తక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. మేము అనుకోకుండా మధ్యాహ్నం భోజనం చేద్దామని ఆగినప్పటికీ ఆ తమిళనాడు ఫుడ్ అయితే మాకు అసలు నచ్చలేదు. మనకు అలవాటు లేదు కాబట్టి. ఆంధ్ర ఫుడ్ అయితే ఇక్కడ అసలు దొరకదంట. మనం ఆ తమిళనాడు పరోటాలు, ఈ చపాతీలు, ఇడ్లీ అవే ఇక్కడ మ్యాక్సిమం ఉన్నాయి. ఇప్పుడైతే మనం మళ్ళీ నేషనల్ హైవే మీదకైతే వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఇంకా 250 కిలోమీటర్లు అయితే రామేశ్వరంకి జర్నీ చేయాలి. ఇప్పుడైతే మనం తిరుచాపల్లి ఊర్లో ఉన్నాం. ఇదే తిరుచాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటుపక్క ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మనకి గుంటూరు ముందు వరకు అసలు ఎండ అసలు అంతగా అనిపించలేదు. గుంటూరు నుంచి తిరుపతి, ఇటుపక్క నగరి ఇవన్నీ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఎండలు అయితే ఉన్నాయి. మనం ఎంత కంటిన్యూగా డ్రైవింగ్ చేసినా మనకు కాకపోయినా బండికి కూడా రెస్ట్ కావాలి. అందువల్ల మేమైతే కాసేపు రెస్ట్ తీసుకుని మనం బయలుదేరాం. మేమైతే రామేశ్వరం వచ్చేసరికి 11 అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఇక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో రామేశ్వరం టెంపుల్ అలాగే ధనుష్కోటి చూద్దాం. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.